నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత ఓటింగ్స్ చెక్ చేసుకున్నాను. అంతా చూసాను. చూస్తే నేను థర్డ్, ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నా ఓటింగ్స్‌లో. మరి లాస్ట్ ఉన్న వాళ్ళకి కదా ఏవి రెడీ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఆ రోజు ఎలిమినేట్ అవ్వాల్సింది సాయి. మరి ఎందుకు నన్ను ఎలిమినేట్ చేసేశారు? ఎందుకంటే తనుజకి నా వల్ల నెగటివిటీ అయిపోతుంది. సో, తనని అర్జెంట్‌గా తను ఎలాగో లవ్ కంటెంట్ ఇవ్వట్లేదు. తనుజకి నెగటివిటీ చేసేస్తుంది. సో, తన్ని ఎలిమినేట్ చేసేస్తే ఈ గొడవ ఇక్కడితో క్లియర్ అనేసి సాయిని ఎలిమినేషన్ తప్పించి నన్ను ఎలిమినేట్ చేశారు. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. నాకు బయట నుంచి ఇంటికొచ్చేసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే 16 మెంబర్స్ స్ట్రేంజర్స్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వింత వింత క్యారెక్టర్. కొంతమంది మంచిగా మాట్లాడతారు, కానీ అసలు వెనక ఏం జరుగుద్దో ఏమీ తెలీదు. ఇలా చాలా ఫేస్ చేశాను. అంత అక్కడ పొల్యూట్ అవ్వడం బదులు నేను ఇక్కడ మంచిగా వచ్చేసి నా లైఫ్‌లో నా బిజినెస్ చూసుకుంటూ, నా కుక్కలతో ఉంటూ, నా లైఫ్ చూసుకుని, నా జిమ్ చేసుకొని, నా హెల్త్ మంచిగా చేసుకుని, ఇవన్నీ చేసుకుంటేనే నేను చాలా బాగుంటాననిపించింది. నేను నిజంగా ఆ ముందు రోజు కూడా ఎలిమినేట్ అయ్యే ముందు రోజు కూడా నేనే వెళ్ళిపోతే బెటర్ సంజన గారు అని ఆమెతో ఎన్నిసార్లు చెప్పాను. ఐస్ క్రీమ్‌కి నేను చాలా ఎడిక్ట్ అయిపోతాను నేను. ఐస్ క్రీమ్‌కి నేను చాలా చాలా ఎడిక్ట్ అయిపోతాను. అలాంటిది అక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఏం కావాలంటే అది తినే అవకాశం ఉన్నప్పుడు నేను రోజు ఐస్ క్రీమ్ చెప్పా. నాకు టాన్సిల్స్ ఇంకా ఇంకా పెరిగిపోయాయి. తర్వాత తినకూడదని 'బిగ్ బాస్' కూడా నాకు పంపించలేదు. ఇవి కూడా బయటికేం రాలేదు. అయితే నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హోటల్ రూమ్‌లో చక్కగా నాకు నచ్చిన ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీము, బిర్యానీ అన్నీ రోజ్ మిల్క్ ఇవన్నీ తింటూ హాయిగా ఒక్కరోజు గడిపేసి వెంటనే మా ఇంటికొచ్చేసా. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంటికి రావడం ఇంత ఫాస్ట్‌గాని. దీ ఇప్పుడు కామెంట్స్ ఎవరైతే చేసుకుంటున్నారు, ఏంటి ఇప్పుడే వెళ్ళావు, అప్పుడే వచ్చేసావా, ఇప్పుడే వెళ్ళావు, అప్పుడే వచ్చేసావా అంటున్నారు కదా! వచ్చాను. మంచి మనీతో మంచిగా వచ్చాను. ఇంకా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇంకా మంచి డబ్బుతోనే వచ్చాను. నాకు ఏ ఏ విధంగా కూడా నేను నష్టపోలేదు. ఏ విధంగా కూడా నాకు ఏం అవ్వలేదు. నెగటివిటీ తీసుకొచ్చారు అంతే కదా నాకు. అది ఎప్పటినుంచో ఉంది. మీరు కొత్తగా నాకు నెగటివిటీ తీసుకురావాల్సిన పని లేదు కష్టపడి. నాకు ఆల్రెడీ నెగటివిటీ ఉంది. మీరెందుకు అంత శ్రమ పడిపోయి మీరు నెగటివిటీ తీసుకురావాల్సిన అవసరం లేదు. చక్కగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మంచి డబ్బుతో నేనొచ్చాను. మరి మీరు మాత్రం కామెంట్‌ల్లోనే, నెగటివిటీలోనే, ట్రోల్‌లోనే అక్కడే ఆగిపోయారు. అది. నా పని నేను అలా వెళ్ళిపోతున్నాను. నా ఇన్‌స్టాలో కూడా నేను స్టోరీ పెట్టాను. ఏం జరిగిందో షార్ట్‌కట్‌లో చెప్పి పెట్టా. చాలామంది సపోర్ట్ చేసి మాట్లాడారు. అండ్ చాలామంది కించపరుస్తూ కూడా మాట్లాడారు. సో, కించపరిచి మాట్లాడిన వాళ్ళకి నేను ఏమీ రియాక్ట్ అవ్వను. నాతో ఎవరైతే పాజిటివ్‌గా నా వెనకుండి మాట్లాడారో వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేనేంటి అనేది చాలామంది అర్థం చేసుకున్నారు యాక్చువల్లీ. ఈ అమ్మాయి ఎళ్ళిపోతే లవ్ కంటెంట్లు ఇవి, ఇవి ఎక్స్‌పోజింగ్‌లు ఇవే అనుకున్నారు. ఎక్స్‌పోజింగ్‌లు అది ఇది అక్కడ డ్రెస్సుల గురించి మాట్లాడుతున్నారు. అవునండి. నాకు కంఫర్ట్ ఇంట్లో నేను ఎలా యేసుకుంటానో అలా యేసుకున్నాను. ఏమైంది? అంటే విప్పుకొని తిరగాలా ఏంటి? ఇప్పుడు రీల్స్‌లో అలా యేసుకున్నా, ఇలా యేసుకున్నా అంటే అవును. సాంగ్‌కి తగ్గట్టు, పాటకి తగ్గట్టు మనం డ్రెస్ చేసుకుంటాం. టెంపుల్‌కెళ్తే జీన్స్ యేసుకోం కదండీ! టెంపుల్‌కెళ్తే శారీ కట్టుకుంటాం. బయటేమన్నా పార్టీలకెళ్తే జీన్స్ యేసుకుంటాం. దేనికి తగ్గట్టు దానికి అదేసుకుంటాం అంతే. ప్రతిరోజు నేను స్లీవ్‌లెస్‌లు, ప్రతిరోజు నేను చెడ్డీ మిడ్డీలే యేసుకుంటాననేసి రూల్ ఏమీ లేదు. తగ్గట్టే యేసుకుంటాము. ఒక టాస్క్ అయితే జరిగింది కదా! కెప్టెన్సీ టాస్క్‌లో నేను గట్టిగా గుండెకి దెబ్బ తగిలింది. గట్టిగా తగిలింది. నేను మెడికల్ రూమ్ కూడా నేను యూజ్ చేయలేదు. మెడికల్ రూమ్‌కి నేను వెళ్ళలేదు. పిలిచినా సరే నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేనొచ్చాను. ఎందుకొచ్చాను? టాస్క్‌లు ఆడాలి, ఎంటర్‌టైన్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని అనుకుని వచ్చా. ఇక్కడ చిన్న గీత గీసుకుంటేనే అందరూ మెడికల్ రూమ్‌కి పరిగెత్తేస్తున్నారు. నాకక్కడ గుండు బద్దలాసిపోయింది ఇక్కడ. నేను మెడికల్ రూమ్‌కి ఆ రోజు కూడా నేను ఎళ్ళలేదు. బయట నా పక్కన కూర్చునే వాళ్ళకి ఫీవర్ ఎక్కడొస్తది అనేసి వాళ్ళు ఫోర్స్ చేస్తే నేను మెడికల్ రూమ్‌కెళ్ళా. ఇవంతా వాసిపోతే వెళ్ళాల్సొచ్చింది.